హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జోగుమోహన్. నా పేరు జోగుమోహన్. యూట్యూబ్ ఛానల్ని ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు మొదటగా వెలుగు పత్రికలో ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు, ముగిసిన మొదటి విడత గ్రామ సభలో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ మంది అప్లై, కొత్త రేషన్ కార్డు దారులు ధరణి, ఇతర సమస్యలపై భారీగా అర్జీలు. ఈ నెల 17 కల్లా అప్లికేషన్లను కంప్యూటరైజేషన్. గ్రామ సభల్లో అప్లై చేసుకోనోళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసులో చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం. పరిశ్రమల అభివృద్ధికి 3 క్లస్టర్లు. 2050 నాటికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఇండస్ట్రీస్. గ్రామాల్లోనూ హైదరాబాద్ తరహా అభివృద్ధి లక్ష్యం. సీఎం 1000 నుంచి 3000 ఎకరాల ఫార్మా విలేజ్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానంతో ముందుకు. గత ప్రభుత్వాల నిరుద్యోగులను మేము భారంగా భావించాం. ప్రపంచంతో పోటీ పడేలా స్కిల్స్ నేర్పిస్తాం. అందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడి. సిఐఐ ప్రతినిధులతో భేటీ. ఎన్నికల ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు. రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. బీఆర్ఎస్పై బట్టి విక్రమార్క ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇచ్చినాం. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. మండలాలకు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. గాల్లో విమానం డోర్స్ ఓపెన్. ప్రయాణికులతో వెళ్తున్న అస్సాం అలాస్కా ఎయిర్లైన్స్ విమానానికి ప్రమాదం తప్పింది. టేకప్ అయిన కొద్దిసేపటికే విమానంలో విండో ఒకటి ఊడిపోయింది. యుఎస్లోని ఒరేగాన్ ఎయిర్పోర్ట్ నుంచి అలాస్కా ఎయిర్లైన్స్ 7379 విమానం 174 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం ఒంటారియాకు బయలుదేరింది. టేకప్ అయిన 16,000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానం విండోలో ఒకటి సడన్గా ఊడిపోయింది. దీంతో ప్యాసింజర్లు, పైలట్ అలర్ట్ చేయగా సేఫ్ ల్యాండింగ్ చేశారు. క్యాబిన్ ప్రెజర్ కారణంగానే విండో ఊడిపోయిందని ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడి. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. హరీష్ మేము తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు రద్దు చేసింది. ఏడాదిలోనే ప్రజల తిరుగుబాటు తప్ప అని కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ని సబ్స్క్రిప్షన్ బట్టి నేను మరిన్ని వార్తలు మీకు అందిస్తాను. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం.